చూడండి, అక్కడ గిదోను కుమారుడగు షెకెము ప్రజలతో మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఒకానొక చెట్లన్నీ కలిసి మీటింగ్ పెట్టుకుందంట. ఏమని? మనము మన చెట్లన్నిటికీ ఒక రాజుని ఎన్నుకోవాలి అనుకుందట. అందులో ముందుగా ఒలివా తైలం దగ్గరికి పోయి, ఒలివా చెట్టు దగ్గరికి పోయి, ఒలివా చెట్టు, నీవు అన్ని చెట్లకు రాజుగా ఉంటావా అని అడిగిదట. అప్పుడు ఒలివా చెట్టు ఉందంట, ఓహో, నేను రాజునవ్వాలా అన్ని చెట్లకి? ఎట్లా? నేను చాలా ప్రాముఖ్యమైన చెట్టుని. నా నుంచి వచ్చే తైలము అటు దేవునికి ఇటు రాజ్యానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు కనుక నేను రాజు అయితే కనుక నా చెట్టు నుండి ఎవరు కూడా తైలాన్ని తీయలేరు. నేను రాజు అయితే నన్ను ముట్టుకోవడానికి కూడా భయపడతాను. రాజుని ముట్టుకోలేం కదా, రాజు దగ్గరికి పోలేము. ఒక రాజు దగ్గరికి, ఒక మంత్రి దగ్గరికి, ఒక సీఎం దగ్గరికి, పిఎం దగ్గరికి పోవాలంటే ప్రోటోకాల్ చాలా పెద్దగా ఉంటుంది. ఆయన్ని తాకడం చాలా కష్టం, ఆయన దగ్గర వెళ్ళి కలవడం చాలా కష్టం. ఒకవేళ నేను కనుక, ఒలివ చెట్టు అంటుంది, ఒకవేళ నేను కనుక రాజు అయితే నాలో తైలాన్ని ఎవడు తీయడు, ఆ తైలాన్ని వాడరాదు. నేను చాలా వాడుకమైన చెట్టుని కనుక నేను రాజు కాలేను. సరే అని అందరి చెట్లు మళ్ళీ ఎక్కడికి పోయారు? అంజరపు చెట్టు దగ్గరకు పోయారు. అంజరపు చెట్టు నీవు అందరి చెట్లకు రాజువై ఉందువా? అప్పుడు అంజరపు చెట్టు అన్నదంట, నో అయ్యా, నేను అలా కాలేను. నా ఆయుష్ 100 సంవత్సరాలు. నేను ఖచ్చితంగా పండును పండించాలి. నేను చాలా విటమిన్స్ ఉన్న ఫ్రూట్. అంజరపు చెట్టు చాలా విటమిన్స్ ఉన్న ఫ్రూట్. అది తింటే ఏమంటారు, సర్ది, దగ్గు, ఆస్తమా, డిహైడ్రేషన్ ఇలాంటి చాలా తగ్గుతుంది. అంజరపు చెట్టులో చాలా అనారోగ్యాలు వెళ్ళేంత శక్తి అంజరపు చెట్టుకుంది. అయితే ఇప్పుడు నేను కనుక రాజు అయిపోతే నేను పండిన చెట్టు ఎవరు తినరు. నా చెట్టు దేవుళ్ళకు, దేవదారులకు, రాజులకు పనికి రావాలి కదా, నేను కాలేను రాజును. సరే అని చెప్పేసి ఈ ఒలివా చెట్టు, అంజరపు చెట్టు, ఇంకా వేరే చెట్లు అన్నీ కలిసి ద్రాక్ష తోట దగ్గరకు పోయారు. ద్రాక్ష తోటలో చెట్టును అడిగారు, ద్రాక్ష తోట చెట్టు నువ్వు రాజు అవుతావా? అప్పుడు ద్రాక్ష చెట్టు అంటుంది, ఓహో, నన్ను రాజుగా ఎన్నుకుంటున్నారా? నేను చాలా ప్రాముఖ్యమైన వాడినయ్యా. నేను లేకపోతే ద్రాక్ష రసమే లేదు. రాజులకు, దేవుడికి ఉపయోగపడుతుంది, నేను కాలేను. అప్పుడు అన్ని చెట్లు ముచ్చట పెట్టుకొని ఇంక ఎవరు కూడా లేరు. ఇంపార్టెంట్ చెట్లు ఇవే. ఒలివ చెట్టు ఇంపార్టెంట్, అంజరపు చెట్టు ఇంపార్టెంట్, ద్రాక్ష తోట ఇంపార్టెంట్. ఈ మూడే ప్రథమమైన 3 చెట్లే నో అని చెప్పేసి అంటే ఇంకా వేరే చెట్లు కూడా రాజుగానికి ఒప్పుకోదు కనుక